ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క మొబైల్ అనేది ల్యాగ్ అవ్వడం లేదా స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో దీనివల్ల మీ యొక్క మొబైల్ అనేది 100% స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం మన యొక్క మొబైల్ స్పీడప్ పెంచుకోవాలంటే ముందుగా మన యొక్క డేటా అంటే క్యాచెడ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికోసం సింపుల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి తర్వాత యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే యాప్స్ అనేది యూజ్ చేస్తారో సింపుల్గా దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సింపుల్గా మీకు ఏవైనా యాప్స్ అంటే మీరు చాలా రోజుల నుంచి యూజ్ చేయడం లేదనుకోండి, సింపుల్గా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకు స్టోరేజ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ క్యాచింగ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇదొకటే కాదు, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచే క్యాచ్ అనేది క్లియర్ చేయండి. మీ మొబైల్ అనేది స్పీడప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు యానిమేషన్స్ అంటే మనం ఇది ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు యానిమేషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ యొక్క యానిమేషన్ స్కేల్ అనేది ఆఫ్ చేసినట్టయితే మన యొక్క మొబైల్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. అదే ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను. సింపుల్గా అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి బిల్ట్ వర్షన్ పైన ఒక 7 టైమ్స్ క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నో నీడ్ అని వస్తుంది కదా. బ్యాక్ వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ మీద వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ అని. దీన్ని సింపుల్గా ఆఫ్ చేసుకోండి. మీరు ట్రాన్సిషన్ అనేది ఆఫ్ చేసుకోండి. తర్వాత విండో యానిమేషన్ అనేది కూడా ఆఫ్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏవైతే మనం యాప్స్ అనేవి రేర్గా యూస్ చేస్తుంటామో అంటే మీకు అనవసరమైన యాప్స్ ఉండటం మూలంగా కూడా మీ మొబైల్ అనేది స్లో కావడం జరుగుతూ ఉంటుంది. సింపుల్గా మీరు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు ఏవైతే యాప్స్ అనేవి అనవసరం అనుకుంటున్నారో మీరు సింపుల్గా దానిపైన క్లిక్ చేసి మీరు వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనివల్ల మీ యొక్క మొబైల్ స్పీడ్ అనేది దీని ద్వారా కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు విడ్జెట్స్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ విడ్జెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వాచ్ది ఉంది, డిజిటల్ ఉంది, అలాగే అనలాగ్ ఉంది. సింపుల్గా ఇన్ని పెట్టుకోవడం వల్ల మీ యొక్క మొబైల్ అనేది స్లో కావడం జరుగుతుంటుంది. సింపుల్గా దీనిపైన మీరు రిమూవ్ చేసేయండి మీకు ఏదైతే అనవసరమో. చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ స్పీడప్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు అఫ్కోర్స్ మీకు తెలిసిపోతుంది ఇది చేసిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద చూడండి ఇక్కడ డేటా సేవర్ ఆఫ్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ యొక్క ఏ సైట్ అన్నా ఓపెన్ చేయండి, మీకు చాలా స్పీడ్గా అవుతుంది. అలాగే ఫోన్ కూడా ఎక్కడా మీకు ల్యాగ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.